శ్రీ గురుభ్యో నమః. జై సూర్యనారాయణ. రథసప్తమి ఈ పండగ గురించి చాలామందికి తెలుసు. ఏమని? సూర్యుడిని పూజ చేస్తారని. మరి సూర్యుడి గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని గమనించి మీకు ఎన్ని విషయాలు తెలుసో ఇప్పుడు చూద్దాం. రథసప్తమి మాఘమాసంలో వస్తుంది. శుక్లపక్షంలో సప్తమి రోజున ఈ పండుగ చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. రథసప్తమి మహాతేజం అని అంటూ ఉంటారు. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారంగా మొత్తం ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అంటే సూర్యులు 12 మంది. ఏంటి 12 మంది? ఏంటా లెక్క అని ఒకసారి మనం గమనిస్తే, సంవత్సరంలో ప్రతి నెలకు ఒక్కొక్క సూర్యుడు ప్రాధాన్యత వహిస్తూ ఉంటాడట. ఎలా సూర్యుడు తను మార్పు చెందుతాడు, మన పురాణాల్లో ఏం చెప్పబడింది అనే విషయాల్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ఏ మాసం, అందులో సూర్యుడిని ఎలా పిలుస్తారు ఇప్పుడు చూద్దాం. మొదటగా చైత్రమాసం. అప్పుడు సూర్యుడి పేరు ధాత. ఇక వైశాఖంలో ఆర్యముడు అని పిలుస్తాడు. జ్యేష్ఠమాసంలో మిత్రుడు అని, ఆషాఢంలో వరుణుడు అని, శ్రావణంలో ఇంద్రుడు అని, భాద్రపదంలో వివస్వంతుడు అని, ఆశ్వయుజంలో త్వష్ణ అని, కార్తీకంలో విష్ణువు అని, మార్గశిరంలో అంశుమంతుడు అని, పుష్యమాసంలో భగుడు అని, మాఘమాసంలో పూషుడు అని, ఫాల్గుణంలో పర్జన్యుడు అని సూర్యుడిని ప్రతి నెలకు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఆ నెలల్లో సూర్యుడి తీక్ష్ణతను బట్టి ఆ పేర్లు వచ్చాయి అని చెప్తారు. అంటే సూర్యుడి వేడిమి అనేది భూమి మీద ఎలా పడుతుంది అని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు కదా. అవి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్పబడి వాటికి పేర్లు కూడా పెట్టారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి భూమి నుంచి సూర్యుడు ఎంత దూరంలో మనకు ఉన్నాడు అంటే 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడి కిరణాల ప్రయాణ వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ఉంటుందట. అవి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అని ఇప్పటికే మన శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు. మరి పురాణ కథనాల ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రగా ఉంది తినే పండు అనుకొని తిందామన్న ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడని చెప్తూ ఉంటారు కదా. అందుకనే హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని హనుమాన్ చాలీసాలో మనం వినే ఉన్నాం. అలా సూర్యుడు భూమికి ఉన్న దూరాన్ని లెక్కగట్టడం జరిగింది. అలా లెక్కగడితే యుగం అంటే 1200 ఏళ్ళు, సహస్రం అంటే 1000, యోజనం అంటే 8 మైళ్ళు, మైలుకి 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. మరి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్న 14.98 కోట్ల కిలోమీటర్లు సరిపోతుంది కదా. సూర్యుని కాంతి 7 వర్ణాల కలయిక అని ఇప్పటికే వైజ్ఞానికులు తేల్చేశారు. తెలుపు నలుపు నుంచి రంగులు పుట్టాయి అని మనందరికీ తెలుసు. మరి సూర్యుని తేజస్సు మనకి ఎలా కనిపిస్తుంది? బాగా ఎండాకాలంలో గమనిస్తే మనకి తెలుపు రంగులో సూర్యకాంతి కనిపిస్తుంది. అదే సూర్యుడికి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు, లేకపోతే అప్పుడు చీకటి ఆవహిస్తుందని మనం చూస్తూనే ఉన్నాం. మిగతా వర్ణాలన్నీ కూడా ఈ తెలుపు నలుపు నుంచే వచ్చాయి. మనకు కనిపించే ఇంద్రధనస్సు కూడా అలాంటిదే. సరే, అంతేకాకుండా సూర్యుడు గుర్రాల మీద వెళ్తూ ఉంటాడు అని చెప్తారు. అవి ఎన్ని గుర్రాలు మీరు ఎప్పుడైనా లెక్క వేశారా? అయితే మొత్తంగా అవి 7 గుర్రాలు ఉంటుంది. ఆ 7 గుర్రాలు ఉన్న రథం మీద సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు అని చెప్తారు. అంతేకాదు, మన వేదాల్లో చెప్తున్న విషయం ఏంటి అంటే ఆ గుర్రాలకి పేర్లు కూడా ఉన్నాయి. మరి ఆ గుర్రాల పేర్లు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటిది గాయత్రి, 2 త్రిష్ణుపు, 3ది అనుష్టుపు, 4వది జగతి, 5వది పంక్తి, 6వది బృహతి, 7వది ఉష్ణిక్కు. అయితే ఈ 7 రూపాలన్నీ కూడా సప్తవర్ణాలకు సరిపోతాయి అని చెప్తారు. 7 రకాల రంగులు సూర్యుడి గుర్రాలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే రాముడికి రావణుడికి యుద్ధం జరుగుతుంది కదా. ఆ సమయంలో శ్రీరాముడు అలసిపోయినప్పుడు అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లుగా మన రామాయణంలో రాసి ఉంది. ఇందులో మొత్తంగా 30 శ్లోకాలు ఉంటాయి. వీటిని స్మరించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంటారు. అందుకే ఆదిత్య హృదయం ఇలా రథసప్తమి రోజు చదవటం వల్ల మరింతగా మనకి మనశ్శాంతి జరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది మన శాస్త్రాల్లో చెప్పబడ్డ విషయం. మన ప్రజలందరూ కూడా విశ్వాసంతో చేసే క్రియ. అయితే సూర్యుడి రథానికి ఇరుసులు పగలైతే రాత్రికి ప్రతీక అని,
చక్రాలకున్న 6 ఆకులు ఋతువులు అని, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో రాసి ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని, అదే రథసప్తమి అని మనం పిలుచుకుంటూ ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది అంటారు. అంటే ఎండలు చలిపోయి ఎండ మొదలవుతుంది అనేది ఈ రథసప్తమి రోజు నుంచే మొదలవుతుంది. సర్వదేవతామయుడు ఆదిత్యుడిని ఆరాధించటం వల్ల ఏం కలుగుతాయి అంటే, సూర్యుడిని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు చేసే పని. ఇక్కడ బాల్యం నుంచి కూడా వృద్ధాప్య వరకు, సామాన్య ప్రజల నుంచి సన్యాసుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఆచరించే ఏకైక కార్యం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా సూర్య నమస్కారాలని చెప్తారు. అంటే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, సూర్యుడిని ఆరాధించడం అనేది ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం. సరే, ఇప్పుడు సూర్యుని ఆరాధించడం వల్ల ఏంటి మనకి లాభం అని అడిగితే, తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. మన జీవితంలో మనం బ్రతకడానికి తిండి ఎంత అవసరమో తినడం వల్ల వచ్చిన ఆరోగ్యం కూడా అంతే అవసరం. కాబట్టి ఆరోగ్యానికి ఎవరయ్యా ఆరోగ్య ప్రదాత అంటే సూర్య భగవానుడే. సూర్య భగవానుడు వల్ల వచ్చే కిరణాల వల్ల చెట్లు కూడా బ్రతికి జీవం అనేది నిలబడుతుంది. దానివల్లే మనకి ఆహారం పిండి రూపంలో, రసాల రూపంలో తయారయ్యి ఈరోజు మనం తింటూ ఉన్నాం. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పే ఉన్నారు. కాబట్టి మన శరీరానికి కూడా విటమిన్ డి ఎంత అవసరమో ఇప్పటికే వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మనకి ఒక అపోహ, సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పించాలి అనేవి చాలామంది ఆరా తీస్తూనే ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఆహారం అందుతుంది, మనకి విటమిన్ డి వస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఏదో ఒక సైన్స్ దాగి ఉంది అని ఈ కార్యాన్ని చేయడంలో తప్పులేదు కదా. అదనమాట సంగతి. ఇక్కడ ఐశ్వర్యం అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఆరోగ్యంతో మన ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. అదే కదా ఇక్కడ చెప్పారు. సరే, ఈరోజు సూర్యుడికి నమస్కరించడం కంటే ముందు సూర్యోదయం అవుతుండగానే స్నానం చేస్తే సప్త జన్మల పాపాలు నశించిపోతాయి అని చెప్తారు. రోగం, శోకం అలాంటి ఇబ్బందులన్నీ తొలగుతాయట. అయితే ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యుడిని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగి ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి అని మన శాస్త్ర ప్రకారం చెప్తాడు. జిల్లేడాకుని అర్కపత్రం అని పిలుస్తారు. సూర్యుడిని అర్క అని పేరుతో పిలుస్తారు. అందువల్లే సూర్యుడికి జిల్లేడాకు అంటే ఎంతో ఇష్టమట. నిజానికి సూర్యకిరణాలు జిల్లేడాకు ఎక్కువ పీల్చుకుంటుంది అనుకుంటే ఆయనకి ఇష్టమైంది అంటే ఆయన ప్రతిరూపం అందులో ఉన్నట్టే కదా. అదే ఇక్కడ చెప్తున్న అర్థం. ఇక 7 జిల్లేడు ఆకులు సప్త అశ్వాలకు చిహ్నం మాత్రమే కాదు, 7 జన్మల్లో చేసిన పాపాలను, 7 రకాలైన వ్యాధులను కూడా నశింపచేస్తాయి అని చెప్తారు. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండి సూర్యుడికి సంబంధించిన రథోత్సవం కార్యక్రమాలు కాలక్షేపం చేస్తూ ఉండాలి ఈ రథసప్తమి రోజు. ఇలా రథసప్తమి వ్రతాన్ని చేయటం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం మనకు కలిగి ఆయుష్, ఆరోగ్యం, సకల సంపదలు పొందుతారని మన పురాణాల్లో చెప్తున్న విషయం. అయితే సూర్యుడు రథసప్తమి చేసుకుంటాం, సూర్య నమస్కారాలు చేస్తాం, దానికి ముందు స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు చెప్పుకొని చేయటం వల్ల మంచి జరుగుతుంది అంటారు. అంటే అసలు శ్లోకాలు దేన్ని వివరిస్తాయి, అసలు శ్లోకాల్లో ఏముంది, ఏంటి ఆ శ్లోకాలు అనేది ఒకసారి మనం చూద్దాం. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే, యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు, తన్మే రోగం చ శోకం చ మాకరీహంతు సప్తమి, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్చితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః, ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. అంటే ఇప్పటి వరకు మనం సూర్యుడి గురించి ఏ విషయాలైతే తెలుసుకున్నామో అదే విషయాల్ని శ్లోకం రూపంలో మనం తెలియజేస్తున్నాం. భగవంతుడు లేకపోతే దేవతలు మాట్లాడే భాష, దైవ భాష ఏంటి అంటే సంస్కృతం అని చెప్తుంటారు. సంస్కృతం శ్లోకాల రూపంలో ఉంటుంది. ఆ శ్లోకాలని చదువుతూ స్నానం చేయడం వల్ల ఆ రోజు చేసే కార్యాల వల్ల కలిగే పుణ్యం మాకు కలగాలి అని చెప్పడం. నిజానికి వాటర్ మనం చెప్పే విషయాలు వింటుందని ఈ మధ్యకాలంలో సైన్స్ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అంటే నీళ్ళకి కూడా మన ఆలోచనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అందుకే స్నానానికి ముఖ్యంగా మాఘమాసంలోనే ప్రత్యేకమైన ఫలం ఉంది. అంటే ఈరోజు రథసప్తమి అవడం వల్ల దీని ప్రత్యేకత ఇంకాస్త పెరిగింది అనడంలో ఎలాంటి అతిశయం లేదనే చెప్పాలి.
మరి పూజ చేయాలి అంటే ఏ విధంగా పూజ చేయాలి అని మనం గమనిస్తే, చందనంతో అష్టదళ పద్మాన్ని వేసి ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక ఈ నామాలున్న సూర్యుడినిగా భావించి పూజించాల్సి ఉంటుంది. ఎర్ర చందనం, ఎర్రని పూలతో సూర్యుడిని అర్చించడం విశేషంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని అంటే పాలు, అన్నం కలిపి వండి సూర్యుడికి నివేదిస్తారు. అయితే ఈ అన్నంలో చిక్కుడుగాయల గింజలు, అదేవిధంగా క్యారెట్ ఇలాంటివి కూడా వేసి, అంటే ఎరుపు గుర్తుకి, చిక్కుడు ఆకులకి, చిక్కుడు గింజలకి ఇప్పుడు ఈ రథసప్తమి రోజు ప్రత్యేకత ఉంటుంది. వీటిని కూడా వేసి వండే ఆచారం కూడా ఒకటి ఉంది. అలా క్షీరాన్నాన్ని అయితే నివేదన చేయాలి. లేదు అంటే కొంతమంది ఆచారం ప్రకారం చిక్కుడు గింజలు అలాగే క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు కలిపి కూడా ఈ క్షీరాన్నాన్ని వండుతూ ఉంటారు ఈ రథసప్తమి రోజు. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలిపి కలిపి దేవుడికి సమర్పించాలని చెప్తారు. చెరుకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ చెరుకు ముక్కల్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చిక్కుడు గింజలు, చిక్కుడాకులకి ప్రాముఖ్యత అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ వండిన పదార్థాన్ని చిక్కుడాకుల్లో ఉంచే దేవుడికి నివేదిస్తారట. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాల్లో సౌరశక్తి చాలా విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది అని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి జిల్లేడు ఎలా అయితే సూర్యుడి కిరణాలను పీల్చుకుంటుందని ఇందాక మనం చెప్పుకున్నామో, అదేవిధంగా చిక్కుడు, రేగు ఆకుల్లో కూడా ఇలాగే విశేషంగా సూర్యుని యొక్క శక్తి, అదే సౌరశక్తి నిక్షిప్తమై ఉంటుందని చెప్పారు. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీళ్ళలో కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం సమర్పిస్తారు. ఈ రథసప్తమి రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు. అదే అప్పుడప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలని చెప్తూ ఉంటారు కదా, సంధ్యాదుల్లో చేసే కార్యక్రమాలు అవే కదా. దాంతో పాటుగా ఇప్పుడు రథసప్తమి రోజు జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం వీటితో కలిపిన నీటిని అర్ఘ్యంగా ఇవ్వడం చాలా మంచిది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికే కదా. శివకేశవులకు ఇద్దరికీ కూడా మాఘమాసం చాలా ప్రత్యేకమైంది. కాబట్టి ఈ రథసప్తమి ఒక్కరోజు అయినా సరే ఈ మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేసి శివకేశవులిద్దరికీ పూజ చేస్తే అత్యంత ఫలప్రదంగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి రథసప్తమి మొదటిగా వేసవి కిరణాలు మనల్ని తాకుతాయనేది చెప్పడానికి సింబాలిక్గా మనం వింటూ వస్తున్నాం. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్య ప్రదాతగా మనం సూర్యుడిని చెప్తూ ఉంటాం కదా. ఈరోజు సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తుంది. ఇంకా మనం ఎలాంటి స్తోత్రాలు అయినా చదువుకోవాలి సూర్యుడికి సంబంధించి అంటే అవి ఏంటి అంటే, మొదటగా చెప్పేది ఆదిత్య హృదయం, ఆ తర్వాత సూర్య స్తోత్రం, ఆ తర్వాత నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయటం వల్ల సకల సంపదలు కలిగి శ్రేయస్సు కలుగుతుంది అనేది గురువులు చెప్తున్న మాట. ఇక్కడ నవగ్రహాలు ఎందుకు వచ్చాయని అనుమానం రాకూడదు మనకి. ఎందుకంటే సూర్యుడు నవగ్రహాలకు అధిపతిగా, లేకపోతే నవగ్రహాల్లో సూర్యుడు ప్రధానంగా మధ్యలో కనిపించే, మనకి గుడిలో వెళ్ళినప్పుడు కనిపించే ఒక దేవతగా, ఆయనే అధిపతిగా మనం చెప్తూ ఉంటాం. నవగ్రహాలకి స్తోత్రం చేయడం అనేది ఈ రథసప్తమి రోజు చేయాల్సిన ఘట్టం. అయితే రథసప్తమికి ముందు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏంటి అది అంటే, మాఘ శుద్ధ షష్ఠి రోజు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకొని దగ్గరలో ఉన్న నదిలో కానీ చెరువు దగ్గరకు కానీ వెళ్ళి స్నానం చేస్తారు. ఈ రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి రోజు ఉపవాసం ఉండి సూర్యుని ఆలయానికి వెళ్ళి పూజ చేస్తారు. ఆ తర్వాత అంటే సప్తమి రోజు సూర్యోదయానికి ముందే మాఘ స్నానం ఆచరించాలి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ సప్తమి రోజు సూర్యుడికి నమస్కరించి మనం ఇందాక చెప్పుకున్న శ్లోకాలు చేస్తూ స్నానం చేస్తే అన్ని వ్యాధులు నశించి ఇబ్బందులు తొలగిపోతాయి అనేది మన శాస్త్రాల్లో చెప్తున్న మాట. అయితే ఈ కార్యక్రమాలు రథసప్తమి రోజు చేయడం వల్ల మనకేంటి లాభం అని కొంతమంది ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పే విషయం ఏంటి అంటే, ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మనస్సుతో కానీ మాటలతో కానీ శరీరంతో కానీ తెలిసో తెలియకో సప్త విధాలైన పాపాలు ఇవన్నీ చేస్తే ఆ పాపాలని పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది అని చెప్తారు. ఈరోజు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళకి తర్పణం కూడా విడుస్తారు. ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో
ఈరోజు కనిపిస్తూ ఉంటుంది. రథసప్తమి అని చెప్పడానికి ఊరికి నేను చెప్పలేదు. దీనికి అనేక రకాల సైన్స్ పరంగాను, ఖగోళం పరంగాను, ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా ఋతువు కాలం మార్పిడికి సంబంధించి అత్యంత కీలకమైన పండుగ, లేకపోతే ఒక మంచి పర్వదినం, మనం తెలుసుకోవాల్సిన విషయాల సమూహంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోగాలు పోగొట్టుకోవడానికి, సంతానం కలగడం కోసం రథసప్తమి వ్రతం అనేది చేస్తూ ఉంటారు. ఏంటి రథసప్తమి వ్రతం ఎలా చేస్తారు అని అంటే దాని గురించి ఒకసారి చూద్దాం. స్నానం తర్వాత గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాల్సి ఉంటుంది. అక్కడ అష్టదళ పద్మం బియ్యపిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ 7 రంగులు నింపాల్సి ఉంటుంది. అష్టదళ పద్మం మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద సూర్యుడి రథాన్ని, అదే 7 గుర్రాలు నడుపుతున్న రథాన్ని, బంగారు ప్రతిమని లేకపోతే బంగారు రథాన్ని అచ్చు చేయించుకొని దానిలో కుంకుమ, దీపం ఇవన్నిటితో అలంకరించి అందులో ఎర్రని రంగు ఉన్న పువ్వులు సమర్పిస్తూ సూర్యుని ప్రతిమని ఉంచి సూర్యుడికి పూజ చేయాల్సి ఉంటుంది. అలా పూజ చేసే క్రమంలో సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఈ వ్రతం చేసేదే రోగ నివారణ కోసం, లేకపోతే సంతానం కలగడం కోసం. మనం ఎవరి గురించి ఈ పూజ చేస్తున్నామో వాళ్ళ నామాలు, గోత్రం అన్నీ చెప్తూ ఆ సంకల్పాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బంగారు ప్రతిమ ఓ గురువుకి దానం ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సర కాలం నియమ నిష్ఠలతో ఈ సప్తమి ఉపవాసాలు చేయాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉండాలి. శక్తి, ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి రథసప్తమి గురించి అనేక విషయాలు ఇక్కడ మనం చర్చించాం. వ్రతం చేస్తారు, ఆరోగ్యపరంగా ఏంటి, ఖగోళంలో జరిగే మార్పులు ఏంటి, లేకపోతే సూర్యుడికి ఉన్న 7 గుర్రాల పేర్లు కానీ, సూర్యుని ఏ పేర్లతో పిలుస్తారు, వాటి ప్రత్యేకతలు ఏంటి, కాలానుగుణంగా వచ్చే మార్పులు ఏంటి అని అనేక విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.